ఏం పంతులమ్మ గారు, స్కూల్ పేరు ఏం పెడదాం? మధు, మీ అమ్మగారి పేరు పెడదాం. భారతి బాల బాలికల పాఠశాల. బాగుంది కదా? మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీతి లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారీ వంశమని, పల్లకిలో తిరగడం తప్ప పాదం నేల మోపని పరుగలవాడమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టుకు కాదు, 10 మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకి ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నం పుణ్యం తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి. తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబు గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. భూషయ్య, వీడు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన, మీరు సమర్థించిన, నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. చిన్నబాబు గారు, ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది. మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది బాపయ్య, మామూలు అయిపోరాది. బాధపడకండి. మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు. ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు. ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి, రివెట్మెంట్ కట్టాలి. దానికి చాలా డబ్బు అవుతుందిగా? అవుతుంది, 50,000. మరి ఎలా? మా తాతగారిని తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను. ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు. వాళ్ళ మంచి చెడును నెత్తిరేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే ఆ గర్భదరిద్రం ఎక్కువైతే వెళ్ళు, అక్కడే మాకం పెట్టు. అయితే డబ్బు ఇవ్వరన్నమాట? ఇవ్వను. ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళు. బాబు గారు, చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది, ఈదిలో ఆడుతుంది. ఏంటి నువ్వు అనేది? వీధిలో దీపం పెట్టి వెళ్తామంటే వ్యధవేషాలు. వీధి ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది? అది కాదు బాబు, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మహా, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే అలాగే. బాబు గారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చెయ్యాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు, మీరే చూపించాలి. అవును, మరి నేనే చూపించాలి. ఇదిగో, నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే. ఇలా గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు, నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని, నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు. ఏం జరిగింది గౌరీ? అసలు విషయం ఏంటి? ఏముందమ్మగారు, అరిటాకు లాంటి ఆడబతుకు ముళ్ళు లాంటి మగాడిని నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాప అవుతుంది. మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి? ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని. గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను. నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకేసి ఇవ్వమండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబు అంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంపి దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తానమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తానమ్మగారు.
తిరుగుబోతూ తుంటరి అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడన్నమాట. ఆ గూడెం విధవలకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య, అయ్యా. వెంటనే పోలీసులు పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. వచ్చారు 50,000 దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను. అవును, మీ తాతయ్య గారి హెల్పెట్లో నుంచి సాక్ష్యం? పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలంగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. మిస్టర్ మధు, ఫాలో మీ. కావాలని పడిందో, కాలుగారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు. లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు, నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారే కూర్చుంది. ఏమిట్రా ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తెగిలొచ్చింది. ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరెడుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు, నువ్వు జైలుకి వెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాయి చనిపోయారు. భూషయ్య, యారా మర్చిపోయావా? శనిబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఎంత మాట! కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా. రండి చంద్రబాబు. నీ అతి వినయాలు, దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయారు? ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పరమపదించారు బాబు. ఊళ్ళందరికీ విషయం తెలుసు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు. చిన్నబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేరులో పెళ్తుంది. అవతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు. మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది. ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేంచుకున్నావు. పరాయి వాళ్ళకు పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడండి పో. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? చిన్నబాబు, నన్ను చంపదు, నన్ను చంపదు. చిన్నబాబు, నన్ను చంపదు, నన్ను చంపదు చిన్నబాబు. పిరికి పంద. మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూషయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ ఎంత మీ 4 గోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను. నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత. ఎవరు? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత? అన్నిటినీ పోగొట్టుకున్నా నాకు మిగిలింది నువ్వేగా. నేను ఇంకా మిగిలిన నన్ను ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట. అవును. ఇచ్చిన మనసు, చేసిన బాసలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట. అవును, వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను. మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావనే విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియక అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విసిరేసే మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. తాత, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు.
నీ మూలంగా గర్భవతి నిండు ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. తాత, నేనే పాపం చేయలేదు. నా మాట నమ్ము రాధ. రాధ ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించుకో. రాధ, వెళ్ళు. రాధ, రాధ. అంతే ఇన్స్పెక్టర్ బాబు. ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడయింది. అర్థమైంది మధు. ఈ లోకం మంచితనాన్ని భరించలేదు. అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి. అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడు. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి. నీ జీవితం నలుగురికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను బాబు. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను. కొన్నాళ్ళ పాటు నువ్వు ఈ ఊరు, ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంటావు? అలాగే బాబు. మిస్టర్ మధు, ఆ దావూర్లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు కానీ బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్స్ ఇప్పిస్తూ ఉంటాను. సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు. వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, ఏ పని అయితే నమ్మకంగానే చేస్తాను కానీ మీ ఓవర్సీర్లకి, సూపర్వైజర్లకి కాకాలు పట్టడం, లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావుబాదినా బాస్తాను. ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను. సరేనా? వస్తాను బాబు. 1 మినిట్. ఇందా టీ తీసుకెళ్తుగా. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. మేక పండకాయ. ఒరేయ్, ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. అంటే ఆ పెద్ద గంటాడు మనకే ఇచ్చాడు రా. బయలుదేరప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికెళ్ళి కొబ్బరిగా కొట్టించాను. అందుకే గురికి పని దొరికింది కనుకరే. ఒరేయ్, ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావులంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చుంటే నిక్షేపంగా 1,00,000 రూపాయలు మింగెద్దు. పాపిష్టి పథకాలు చాలా చేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేసి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు, మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి ఆ ఇంజనీర్ గాడికి ఈ మధుగాడు మంచి బుద్ధిమంతుడుగాను, మంచి ప్రయోజకుడుగాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టరే చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపశకుడు ఆ ఇన్స్పెక్టర్ గడే. ఆమె పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తుంది. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు ఆగు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే.
నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే. పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాలు వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయం అండి. మందు కొట్టి మనుషులు కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేంత ప్రబుద్ధుడైపోయాడట. అవకూడదా? అబ్బెబ్బే, అవడానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్న వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతో ఒక వంకర తీసి వదిలేస్తే మళ్ళీ వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి. తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడైన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైతక్కలాడుతూ వస్తున్నాడు. అడుగు గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎట్టుకోరా సన్నకి. అందకపోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుందిగా. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఓ ఇన్స్పెక్టర్ బాబా, మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది, ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు మీ పనిమంతుణ్ణి. రైట్, ఆయన ప్రెసిడెంట్ గారా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి, నెత్తి మీద కొమ్ములుంటాయి రా. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు. కొమ్ములు ఎక్కడ ఉన్నాయి? కొమ్ము తగ్గ తర్వాత చూడచ్చు కానీ ముందు ఆయన తోక ఎక్కడ ఉంది అతకరా. రే, అలా అనకూడదురా, ఆయన ఈ లంకకే మారాజురా. మహారాజు అయితే మళ్ళా గుర్రం ఎక్కలేదే గోరు. ఇన్స్పెక్టర్ గారు పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు, మరి కాస్త చెడిపోయాడు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని. ఏ భూషయ్య, అలా ఎంగిలి కోతలు పోయకురా, అది వేమన శతకంలోదిరా. ఇన్స్పెక్టర్ బాబు, మీరు నన్ను మనిషిని చేస్తున్నారు. నా ఆక్రోశం కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను. వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను. అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు? అవును బాబు, మీరు నన్ను బాగు చేయాలని నాకు పనిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను ఎట్టా తాగుతాను బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఏది చేయటండి, పట్టండి బాబు. ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు. బాబు, నేను తాగానంటేనే వీడికి హడల్. వీడికి బెంబేలెత్తించడానికే ఇట్లా చేశాను. తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని, వీడు. రై తీరా. తీసాను. ఇన్స్పెక్టర్ గారు, ఇది నేను తాగడానికి కాదు, ఎవరో ఒక బాలింతరాలు తెచ్చిపెట్టమంటాను. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా, మరి అందరి మంచి చెట్లు నేనే చూడాలి కదా. అందుకని తోక, మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా. పద బాబు. నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బాబు, పడవకి చుక్కాన్లా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు. మీకు ఇచ్చిన మాట తప్పుతానా? ఛీ, మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబు గారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అడ్డగట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికి గాని పైలోకానికి కాదే. బాబు గారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే కూర్చుంది. ఊరే అనుకుంటే మనకే బాబు, మళ్ళా ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నేను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరికి ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చండి. నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే తాత, నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.
లాంచీ బయలుదేరిపోతుంది రాగురు వచ్చాయి గురు వచ్చాయి ఎరా జగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టణం చేరుతాయి కదా? చిత్తమయ్య గారు, ఒరేయ్, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తా జాగ్రత్త. మనం లట్టుకోవటం మూడో కంటి వల్ల కూడా కాదండి. హ, అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటివాడు ఒంటి కంటివాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి. అయ్యగారు రాధం వస్తుంది. ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఏమిటి? ఊరంతటికీ పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి విననేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగానూ ఆనందంగానూ ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లుమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటావు? లేకే ఉంది. మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా? కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక, నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగా అండి, ఆ? నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది కదా. త్వరగా కనమండి. సుబ్బులు, సుబ్బులు, చూడరా, వాళ్ళ పారలో పరుగులు కావాలని చూడు చూడు. ఏ మధుబాబు, పని భలే జోరుగా అవుతుందే. దరకేం చేస్తుందరా అలా? మీ భూషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే? సరే వస్తా. అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావిడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను. ఎండనక వాననక రాత్రనక పగలనక మహా ఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు, వెళ్ళి ఆ పని చూడు. చిత్తం. బాబు కలిసి కట్టుకుపోండి. బాబు మీరు ఇట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? బాబు, మీరు ఇక్కడ వచ్చేసారు. ఆడ భూసాయి దౌర్జన్యం ఎక్కువైపోనాది. ఏం చేశాడంటే నా ఎలా? ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ బోసై మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరెళ్ళి ఆడ గట్టిగా బుద్ధి చెప్పాలి. అరే అబ్బులు, మంగా నువ్వు కలిసి పని ఎక్కడ చూడండి. సుబ్బులు, నా వింటారా? మా ఏ గారు దయాదాక్షిణ్యం మీద ఇంతకాలం అయికుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు తోడు చెప్పుకోండి. చెప్పుకుంటారా నా ఎలా? ఇంతకాలం నుంచి తిన్న పాపకు తిని అరగలేదురా, ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది, మేము సొంతం చేసుకుంటాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడెందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రే, తెలుసురా, దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది, అంతేగా? మధుబాబు, అనవసరంగా కల్పించుకుంటున్నావు, నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా? నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళలో ఒక్కడే. రే, మీ యజమాని గారు బారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే చూస్తావా?
వీరికి నాయాళ్ళారా? దొంగ సొమ్ముతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్మెక్కడిది? పోరా. మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు ఇచ్చినా సరే ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు. హలో మధు. నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్ను అరెస్ట్ చేయడానికి నేనేం తప్పు చేశానండి? బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు, బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజులైనా పూర్తి అవుతుంది. ఒరే అబ్బులు, 2 స్పెషల్ టీ తీసుకురారా. 2 స్పెషల్. నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న పెగ్. ఇన్స్పెక్టర్ బాబు, నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు. ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ 2 కలిసి ఆ అలవాటును శాశ్వతంగా దూరం చేసాయి బాబు. అంటే బాగా మారిపోయావన్నమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్, నేను ఇంకా 2-3 సైట్ సర్వే చేసుకోవాలి. బయలుదేరదామా? బాబు మరి టీ తీసుకెళ్ళండి. అబ్బులో లేదు మధు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మరోసారి వస్తాను. టీ కోసం కాదు, నీ కోసం. అట్లాగే బాబు. రైట్ మధు. ఆనంద్, ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. ఎవరిని గురించి నువ్వు అనేది? మధు గురించే. ఆ రోజు అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు అతను మారతాడు, మనిషి అవుతాడు, 10 మందికి మార్గదర్శి కూడా అవుతాడని కదా నువ్వన్నా. ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది. చూడు ప్రసాద్, శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి. మధును మంచి దారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది. పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్. పొరపాటు పడ్డావు. స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు, కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు, మారి తీరతాడు. వెల్, 73 ఎంకే 3 మల్లమ్మ 2 వెంకటలక్ష్మి 2 కట్టమని పూర్తయిందిగా. మంగ, మీరు ఊరికి వెళ్ళండి. నేను బస్తీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకోవాలి. నమస్తే రాధాదేవి. నమస్తే. మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా? ఆలయమా? అదేనండి, చదువు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి బడే గుడి అంటారుగా. మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే? లేను, డ్యూటీ మీద దావుర్లంక వెళ్ళాను. అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను. ఏమిటది? ఒక మనిషి 1000 మందికి ఆవేశమై, ఉత్సాహమై, ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు. ఎవరిని గురించి మీరు చెప్పేది? మధు గురించి. ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు. అంత బుద్ధిమంతుణ్ణి, పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు. మత్స్య మంది చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటే. అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు. మాయకు కాదు, మంచితనాన్ని. అమాయకురాలైన గౌరవ నాశనం చేసిన మనిషి మంచివాడంటారా? ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు. రాధాదేవి గారు, గౌరి తల్లి కావడానికి, ఆమె చావడానికి కారణం మధు కాదు. అసలు ఆమె చావలేదు, చంపబడింది. ఏమిటి మీరనేది? అవును, ఆ కేసును గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరి హత్యకి అతనికి ఏ సంబంధం లేదు. అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా? అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా. మరి సాక్ష్యాలు? సాక్ష్యాల్ని సృష్టించడం, చట్టాల్ని వంచడం దుర్మార్గులకి చాలా తేలికైన పని. అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది. రాధాదేవి గారు, మధు తాగుబోతని, తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను. కానీ అతనికి సన్నిహితున్నయిన తరువాత అతనిలో ఎంత నీతి, నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది. నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం. ఎట్టాగయ్యా, నా ఆరోగ్యం బాగోలేదు, లేవలేని స్థితిలో ఉన్నాను. నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు. కాదు బాబు, అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు. ఏంటయ్యా, ఏం జరిగింది? నాకు ఒక్కగాని ఒక్క కూతురమ్మా. నెలల నుండి నొప్పులు పడుతోంది. మొదటి కాన్పు ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది. అలాగా? అన్నయ్య, నేను వెళ్తాను. నువ్వా? ఎట్లా పెడతావమ్మా? అర్ధరాత్రి
పైగా రేవు దాటాలి, గాలివాన వచ్చినా రావచ్చు. డాక్టర్లకి రాత్రి పగలు లేదు. ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా. నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ బాబు, అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను. నమస్కారం. వెళ్ళొస్తానన్నయ్య. రామ్మా. మగబిడ్డయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా నీ సెలవేనమ్మా. సిలుకు సికిటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసుతో అడిగెట్టారు. నా కూతుర్ని కాపాడారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా. నన్ను రేవు దగ్గర దిగబెడుతూ కానీ. అబ్బిగా కాయ అక్కడ కనపడదరా, మాట్లాడరా, చలి చంపేస్తుందిరా. చలి చీకటి, పైన నెట్టికెక్కే నాటు సరుకు, ఇవన్నీ ఉంటే ఏదో చేయాలనిపిస్తుంది. సుక్క అడ్డేటప్పుడు రే పక్కన చక్కన సుక్క ఉంటే నా సారంగా పక్కన కాదు కానీ ఆ పక్కన ఒక గుంట ఉంది. వెళ్ళి ఈ మందు ఇచ్చి మచ్చిగా చేసుకుని మజారా రేపు మజారా తిన్నాన్ని సుక్క వేసుకుంటా. ఇది ఎక్కడ సుక్కరు సిందులు దొక్కుతుందో ఆడడం అట్లా కదరా. నేను చెప్తాను ఫ్రెష్ గా ఇంజిన్ ఆఫ్ దగ్గర ఆడికేం తెలియదు కానీ అని చెప్తా. నేను మర్యాదగా ప్రవర్తించు. కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. ఇంకా రావలేదు బాబు గారు, రేపే. వాళ్ళు బాగా తాగి సుఖ లేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచీ నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు, జరిగిన దానికి సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి. కాస్త ఎంగిలి పడండి బాబు గారు. క్షమించండి బాబు గారు. తినండి బాబు గారు. ఇదిగో భోజనం. నాకు ఆకలి లేదు. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు, కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు. బాబు, బాబు గారు, ఇంకో టీ తీసుకురా. అలాగే. రాత్రి బాగా నిద్ర పట్టిందా? టీ తీసుకో. నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా. నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా. కోపం తగ్గిందా? నీ మీద కోపం రాలేదు, మరి బాధ వచ్చింది. ఎందుకు? నీడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. తెలుసుకున్నానని అనుకుంటున్నాను. టీ తీసుకో. టీ తీసుకో.
ఈ శాలువ ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. ఏమిటమ్మా రాధ, ఇంత ఆలస్యం అయిపోయింది. నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను. ఏం చేయనన్నయ్య, మధ్యలో లాంచి చెడిపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఆ. ఓ ప్రెసిడెంట్ బోషే కూడా ఇక్కడే ఉన్నాడా? నీ లాంచ్ మీద పనిచేయడానికి నీలాంటి దౌర్భాగ్యులనే పెట్టుకున్నావు. తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తర్పీది ఇచ్చినట్టున్నావు. చూడు నాయాళ్ళు, రాత్రి దాకా నిషా ఇంకా దిగరా. ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు. సరే కానీ మధు, నువ్వు వచ్చేసావేమిటి? గట్టు పని పూర్తి అయింది, వచ్చేశాను. ఇన్స్పెక్టర్ బాబు, ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు. ఇన్స్పెక్టర్ గారు, వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు. మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. బాబు, ఏయ్, బంక బంక, ఎక్కడికే గోల ఎగిరిపోతున్నావు? ఒక చిలకమ్మ రమ్మని కవరెట్టింది. పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలా పిల్ల? తెరిక్కి ఉడికిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు. మధుబాబు, లోపలికి రావచ్చా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? చూసిపోదామని. ఏమి సుఖంగా ఉన్నామనే? చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేరనుకోండి. అది సరే, రాత్రి సుఖంగా గడిచిందా? అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు తోడు నువ్వేగా? ఏమిటి అనేది? మరేమీ లేదు. లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురులా కాస్త నలిగినట్టు కనిపించింది. ఆయన తప్పే ఉందలే. రాయి రాయి కలిస్తే రుప్పు వస్తుంది, చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది. వయసు కలిస్తే నయ్యాల పచ్చగా మనిషి ఉంటే చూడలేవు, నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు. మళ్ళీ ఇంకోసారి పేరేమంటే ఇక్కడే తవ్వి పోతేస్తాను. పోవేటి? పోతాను ఒక్క మాట చెప్పి పోతాను. ఏమిటి? మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నీ మొహం చూస్తాను. ఏమిటా కూర్చో? నేను బీటింగ్ కాదు, ఊరంతా హోరెత్తిపోతోంది. ఏమని? మంగని ఉంపుడు గత్తని, రాధని వలపు తోడని, ఒకరిని సానని, ఒకరిని రాణని. ఏమిటో ఏం కూర్చావు? నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బ్రతికిపోయావు. ఇంకెక్కడనైతే నిన్ను నరికి ముక్కలు చేస్తుండేవాడిని. ఇల్లైతేనే కానీ ఛే! ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో గాని ఇళ్లలో కదరా. నోరు మూసుకుని పోబెట్టి. నా నోరు మూసుకుంటాను, కానీ లోకం నోరు ముయ్యలేనంత పెద్దది. అది అరవటం మొదలు పెడితే ఆగదు. త్వరలోనే రాధ నీ మొఖాన్ని తలిపేస్తుంది, ఊరు ఉమ్మేస్తుంది. అది గుర్తుంటుంది. అయ్యా మంగా, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి ఊరికే తీసుకెళ్ళటం కాదు అమ్మాయి గారు. బాబు గారు, దీంట్లో అన్నం ఒకటే కాదు, మీ ప్యానాలు కూడా ఉన్నాయని చెప్తా. కబుర్లు చాలు గాని చూడు, వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో. దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు. అమ్మాయి గారు, మనసైనోళ్ళు ముందు కుక్కుని వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు. అందుకని తమరే వచ్చి బలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఎట్టచ్చుగా. ఆ రోజు ఇచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను, కానీ వర్షం వచ్చేలాగా త్వరగా వెళ్ళు. మంగ, బాబు, ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా. అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను. ఇక ఇప్పుడు లోకంతో పని లేదు. పదాం. ఏంటి బాబు మీరు అనేది? ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నారు. నేను ఉంచుకున్నానంటున్నా. అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కంటే నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు. తప్పు బాబు, అలా అనకూడదు. మంగ, నన్ను ప్రేమించే మనిషి, నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి, నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకోవడం తప్ప? తప్పన్ను, కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను. మరి ఎవరు? రాదమ్మ. అబద్ధం. ఆమె నన్ను ప్రేమించడం లేదు, పైగా ద్వేషిస్తుంది కూడా. కాదు బాబు, రాధమ్మ ప్రేమ మంచెనక పొద్దు లాంటిది, తొందరగా బయటపడదు. ఎంతో ప్రేమించింది కనుకనే మనసెట్టి తనే స్వయంగా వండి పంపింది మీకు. చూడండి. ఏమిటి? రాధ స్వయంగా వండి పంపించిందా? నిజంగానా? నిజమే బాబు. అసలు ఆడదాని మనసు అర్థం చేసుకోవడానికి మీ మగాడికి ఒక జన్మ చాలదు బాబు, చాలదు.
మధుబాబు 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 రక్షించాలి రక్షించాలి. ఏమొచ్చింది? గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది. నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి. నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది. రా బాబు, రా తండ్రి, రా నాయనా. నేను కదిలి రావాలా? ఏరు దాడి చెప్ప తగలే సరకం మిమ్మల్ని రక్షించాలా? అవన్నీ మర్చిపో. నువ్వే దయతూపాలు, నువ్వే రక్షించాలి తండ్రి. అరే, కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు. నా కళ్ళ ముందు నాశనమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను. నేను తాగుబోతున్నాను, తిరిగిపోతున్నాను వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా? నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే, నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను. పొండి నీకు లాభం లేదు రే. నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారి అడగమను, బాబు చెట్టగమను. నువ్వు గోదావరిలో కలిసిపో. అలాగే పదండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఆపద, ప్రమాదం. ఏమిటండి, ఏమైంది? అయ్యో, ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు? వర్షం విపరీతంగా ఉంది, ఊరంతా జలమయమైపోయింది. కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమిలాండా మా మాట వినిపించుకోలేదు. భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు. మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి. మేము వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే బాబు. నాయనా, అంత తొందరగా రండి బాబు. పదండి, పదండి పదండి. నాయనా, పదండి. రాధమ్మా, మీరా ఏమిటి ఇలా వచ్చారు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు. అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను. ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు. కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టు ఉంది. గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు ససేమరాని విసుకుతున్నాడు. నిజంగానా? అవును, అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు. మీరు కూడా డాక్టర్ గారు? మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు? ముంచుకొస్తున్నప్పుడు మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా. మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా. అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచి చాలదు, పెద్ద ఓడ తీసుకురావాలి. అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు? మేం మాత్రం ఇవాళ ఎలా అయ్యాం? కాదనుకో, కావాలంటే అవ్వచ్చుగా. భూషయ్య గారు, మర్యాదగా బయటకు వెళ్ళండి. అదేమిటమ్మా? అవునన్నయ్య, సొంత ప్రాణం కోసం స్వార్థంతో తెచ్చే ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే 10 మందితో కలిసి చావడమే మేలు. 10 మంది కోసం చావడం మహత్తులు చేసే పని. అది మనకెందుకులే. వస్తా డాక్టర్ గారు. ఏమిటమ్మా రాధ, అంత కటువుగా మాట్లాడొచ్చా? లేకపోతే ఏమిటన్నయ్య, పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు. ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. మధు, నువ్వా? అవును మధు, నేనే. అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని, అభద్రాలు. ఏమిటి రాధ, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్నా నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను. చెప్పు రాధ, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను. అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని, మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గుడిలో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను. కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేమి పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావలసింది గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డా, వరద వెల్లువులైనా నా గూడానికే ప్రమాదం లేదు. ఆ కట్టుదిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి, నా ప్రేమకు అపకారం చేసి, నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివి కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళను నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. రాధా, అంత మాటలకు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనస్సులో ఎక్కడో మిగుల్చుకున్నా. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వులు పాలు కాబట్టి నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాధా.
అదిగో అది చూడండి రా, ఆ పొలంలో కాస్త మందు పోయించండి. వెళ్ళండి చూడండి, వెళ్ళండి. ఓ ఇన్స్పెక్టర్ బాబా, లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను. రక్షించిన వాడు మహానుభావుడైతే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దాల పాలిటీ మహానుభావుడే బాబు. మీ సర్టిఫికేట్ తో కడుపునట్టు కానీ ఆకలి గడుపుతో పనిచేసే వాళ్ళకి కాస్త కూడు పెట్టించండి. నేను పోలీస్ ఆఫీసర్నే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా. ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి తేను? పోలీస్ ఆఫీసర్ ఏంటి, ఈ మాత్రం తెలియదా బాబు? ఆ భూషయ్య గారి గోడౌన్స్ లో దాచిన తిండి కిందలు వెళ్ళి చూడండి బాబు. ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగా? అవును. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను. తొందరగా తొందరగా కత్తెరికి బాబు గారు, అది చూడండి ఎవరు వచ్చినారు. చూడండి బాబు గారు. నువ్వు ఇలా వచ్చావు. జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మరిచి పని చేయగలండి. నేను రావడంలో విశేషమే ఉంది. అమ్మాయి గారికి ఎంత ప్రమాదం వస్తుంది? ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు. అవును మరి. ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది. ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగుని తెచ్చింది. భూషయ్య గారు, భూషయ్య గారు, భూషయ్య గారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నమస్కారం. వాన్లో తడిస్తే జలుబు. పైకి రండి, పైకి రండి. కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాడిగా. వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి? అవసరం మాది కనుక రాక తప్పలేదు. అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి. 10 బస్తాలే? ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి. మీకు కావాలంటే ఒక కుంచెడు ఏర్పాటు చేయగలను. ఏం తోక? ఆ కుంచుల్లో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను. నాకు కావలసిన నోట్ లెక్కలు కావు. మీ తోటలో గొడవలో ఉన్న సరుకు. ఓహో అదా, అది మంద కాదండి. ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు. ఒక తున్నాసి ఆయన అభిప్రాయం అనుకుని అప్పుడు ఇస్తాను. భూషయ్య గారు, మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ? ఎస్ఐ, ఆ గొడవను తెరిపించి బస్తాలన్నీ బయట వేయించు. భూషయ్య గారు, తాళాలు ఇవ్వండి. తోక, దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు. అవునండి. ఇవాళ ధాన్యం గోడౌన్స్ పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుల్డ్ గోడౌన్స్ పట్టుకోవచ్చు. మన విషయం బయట పెట్టచ్చు. ఇక ఉపేక్షించే లాభం లేదు. నిజమేనండి, ప్రమాదం పావై వచ్చేలా ఉంది. తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి. అయ్యారు, అయ్యగారు కొమ్మ మునిగింది. అదే జరిగిందిరా. ఈ ఏటుకట్టు గట్లాగానే ఉందిగా. నువ్వు ఉండే. అయ్యగారు కాంట్రాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బద్దలైంది. కారణం సిమెంట్ లో కల్తీ, ఇసుకలో కల్తీ, రాళ్లలో కల్తీ, నీళ్లలో కల్తీ. ఆపరాన్ని దండకం. అసలేం జరిగిందో చెప్పు. కల్తీ విషయం బయటపడడంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారెంట్ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు ప్రమాదం పీకల మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనోళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకున్నా చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు, నువ్వేం శుభవార్త ఇచ్చావు రా చిట్టి తండ్రి. ఇది వరలో మనం చేసిన గవిరాజ్ కేసు సాటుగా పట్టణం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలిందట. ఓహో, అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం. ఈ ఊరు నుంచి మకం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. గుడి లాంటి బడిని నిప్పులు పాలు చేశాం. ఎవరు చేయమన్నాడు? ఎందుకు చేశావు? చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తాను. నన్ను తప్పకండి బాబు. ఆ భూషయ్య గారు చేయమన్నాడు. రాధా, రాధా, మధుబాబు, రాధా కనిపించడం లేదు. అది కూడా భూషయ్య చేస్తున్నాడు. అవును బాబు, రాధవను భూషయ్య గారు లాంఛలో తీసుకెళ్లిపోయాడు. బాబు, ఆడి ప్రాణాలు తీసాను సరే, నేను రాజును రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి.
దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి. పదండ్రా. తిరిగి కాటు దెబ్బ కొడతారా? మంగ మంగ మధుబాబు, మంగ నాకేం పర్వాలేదు. ముందు రాధం రక్షించండి. ఆ బూసై చచ్చినోడు చేతిలో రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి. ఒరే మంగళ వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కట్టు కట్టించండి. అలాగే. డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం. ఆ భూషగారి మనుషులు మంగ దొరక దొరకొచ్చారు. అవును బాబు, మీరు మందు ఇచ్చినట్టే కట్టుకట్టాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మ పట్టుకుంది వదలటానికి అదే చిలక. నన్ను చంపుకో. మధుబాబు మధుబాబు చెప్పరా చెప్పు. ఒకనాడు మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తం నాకు ఇచ్చావు. నిజం చెప్పు. ఆ సొమ్ము దొంగిలించా ఇవన్నీ నాది. అన్నం పుణ్యం మెరుగని గౌరి బ్రతుకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించావు. మా తాతగారిని చంపింది ఎవరు? నన్ను పతన చేసి ఈ పేదల రక్తాన్ని రూకలుగా మారింది ఎవరు? అదో అతను వదిలేసి అధికారి ఇన్స్పెక్టర్ బాబు. ఇంకేం చెప్పద్దు. నేరస్తుని పట్టుకున్నావు, చట్టానికి అప్పగించావు. మిగతా న్యాయస్థానానికి వదిలేయ్. మధు ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలిస్తున్నారు? ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పద చేసిన పాపాలకి ఫలితం అనుభవిద్దు గాని. నమస్కారం. మధు, ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు,
నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను. ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు, రాదమ్మా. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ సార్. వస్తాను రాధాదేవి. తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమల్తి మొగ్గ, ఓ తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమల్తి మొగ్గ. పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకా